తెలంగాణ గ్రామాల్లో ప్రజాస్వామ్య వేడుకలు మళ్లీ మొదలయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా మొదలైన వెంటనే రాష్ట్రం మొత్తం ఎన్నికల జోస్తో కదలడం ప్రారంభించింది. జిల్లాల వారీగా అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసి సిద్ధంగా నిలబడ్డది. ఇదే నేపథ్యంలో తొలి విడత నోటిఫికేషన్లు గురువారం విడుదల కానున్నాయి. నోటిఫికేషన్ జారీతోనే సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమవుతుంది. 30వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుండగా సాయంత్రానికి బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది గ్రామాల్లో ప్రజలు తమ స్థానిక ప్రతినిధులను ఎన్నుకునేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. మొదటి విడతలో మొత్తం 189 మండలాల్లో 4,236 సర్పంచ్ పదవులు, అలాగే సుమారు 37,000 వార్డుల కోసం ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపికపై అనేక గ్రామాల్లో పెద్దలు, స్థానిక నాయకులు మధ్య చర్చలు జరుగుతుండగా కొన్ని చోట్ల ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ దశల వారీగా సజావుగా జరిగేలా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలు అందిస్తున్నారు. పోలింగ్ సిబ్బంది శిక్షణ, భద్రతా ఏర్పాట్లు, రవాణా, కమ్యూనికేషన్ ప్లానింగ్ మొదలైన అంశాలన్నీ ముందుగానే ఖరారు చేశారు. ఓటర్ల సౌలభ్యం కోసం తొలి విడత గ్రామాల్లో ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాలు కూడా ప్రదర్శించనున్నారు. పంచాయతీ ఎన్నికలు మొత్తం 3 విడతల్లో పూర్తి కానున్నాయి. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11న జరుగుతుంది. ఉదయం నుండి ఓటింగ్ ప్రారంభమై మధ్యాహ్నం తర్వాత లెక్కింపు నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలు ప్రకటించబడతాయి. ఫలితాలు వచ్చిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు.